హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు మనము టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో మనము ఏపీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది కదా 2023లో మెయిన్స్ ఎగ్జామ్. అందులో ఏవైతే క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి అడిగారో వాటిని డిస్కస్ చేస్తూ వాటితో పాటు అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకున్నాము. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో స్టార్ట్ చేసేద్దాము. అసలు బేసిక్గా ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి? బేసిక్గా ఇప్పుడు సపోజ్ ఎంత దూరాన్ని ఎంత టైంలో మనము కవర్ చేయగలము అనేది కాన్సెప్ట్ అనమాట. అయితే ఇందులో వచ్చేసరికి 4 టాపిక్స్ అనమాట. ఏమేంటంటే జనరల్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ రేస్. జనరల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి. డిస్టెన్స్ వచ్చేసరికి 30 కిలోమీటర్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ కనుక తీసుకున్నట్లయితే బైక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాము. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. సో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మీద మనము గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి 60 కిలోమీటర్ స్పీడ్లో కనుక వెళ్ళినట్లయితే మనకి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు, రైట్? 30 కిలోమీటర్స్ కాబట్టి హాఫ్ అన్ అవర్. అదే సైకిల్ మీద కనుక వెళ్ళాలనుకుంటే సైకిల్ మీద ఎంత స్పీడ్లో వెళ్తున్నాము? 15 km/h స్పీడ్లో వెళ్తున్నాము. అలాంటప్పుడు ఎంత టైం పడుతుంది? 2 hours టైం పడుతుంది అనమాట, రైట్? సో అదే బేసిక్గా కాన్సెప్ట్. అయితే ట్రైన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్రైన్స్లో ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? బోట్స్ అంటే ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే బోట్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? తర్వాత రేస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఒలింపిక్స్లో కానీ లేకపోతే కామన్వెల్త్ కానీ. సో వీటిలో ఇక్కడ వచ్చేసరికి ఏమో రేస్ జరుగుతూ ఉంటుంది కదా, రన్నింగ్ రేస్, 100 meters అని 200 meters అని ఇలాగా. సో ఎవరు ముందుగా వెళ్తారు, సో ఎవరు ఎంత స్పీడ్లో వెళ్తే ఎవరు ముందు రీచ్ అవుతారు, వెనకాల వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట. సో అసలు ఇవి ఏంటి కాన్సెప్ట్స్, ఆ తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారని చెప్పేసి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ స్టార్ట్ చేసే ముందుగా బేసిక్గా మనకి తెలియాల్సినవి ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రతి ఒక్కళ్ళు ఇవి తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ థింగ్, డిస్టెన్స్ అంటే ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఇందాక నేను చెప్పాను ఏమని, ఇప్పుడు యాక్చువల్గా డిస్టెన్స్ 30 కిలోమీటర్లు గుంటూరు నుంచి విజయవాడకి. స్పీడ్ ఎంత తీసుకున్నాము? 60 km స్పీడ్లో వెళ్తున్నాము. అలాంటప్పుడు టైం ఎంత? హాఫ్ అన్ అవర్. 60 into హాఫ్ అన్ అవర్ అంటే ఎంత? 30. కాబట్టి డిస్టెన్స్ ఎంత? 30 kilometers అనమాట. సో ఇది బేసిక్ ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే డిస్టెన్స్ వచ్చేసరికి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అండ్ టైం అనమాట. అంటే స్పీడ్ పెరిగినా టైం పెరిగినా కానీ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్టెన్స్ ఉంది, డిస్టెన్స్ 30 kilometers డిస్టెన్స్ని 60 km స్పీడ్లో కనుక చేసినట్లయితే అప్పుడు మనకి ఎంత పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది. అదే 30 kilometers డిస్టెన్స్ని 15 km స్పీడ్ అంటే సైకిల్ మీద కనుక వెళ్ళినట్లయితే మనకి టైం ఎంత పడుతుంది? ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి స్పీడ్ పెరిగే కొద్దీ టైం తక్కువ పడుతుంది, స్పీడ్ తగ్గే కొద్దీ టైం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఒక కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్షన్ ఎలాగా? యూజువల్గా కిలోమీటర్ పవర్ ఈక్వల్ టు 5/18 meter/second అనమాట. అంటే ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఎలా కన్వర్ట్ చేయాలి అదంతా ఇంకొంచెం డీప్ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే కిలోమీటర్ అంటే ఎంత? 1000 meters. అవర్ అంటే ఎంత? అవర్కి సెకండ్స్ ఎంత? 60 minutes into 60 seconds. సో 1000/60 into 60 దాన్ని కనుక మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫైనల్గా మనకి 5/18 వస్తుంది అనమాట. నెక్స్ట్, రిలేటివ్ స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనకి డి అనేది ఇప్పుడు 2 points ఉన్నాయి, ఇది ఒక పాయింట్ ఇది ఒక పాయింట్. డిస్టెన్స్ వచ్చేసరికి డి అనమాట. ఓకే, సో ఒక అతను వచ్చేసరికి ఏ స్పీడ్తో వస్తున్నాడు ఏ నుంచి బికి, ఇంకొక అతను వచ్చేసరికి బి స్పీడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. అలాంటప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏ ప్లస్ బి అవుతుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో కనుక వెళ్ళేటట్లయితే రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి ఏ మైనస్ బి అవుతుంది. ఓకే, సో ఇవి మాత్రం బేసిక్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్, స్పీడ్స్ ఆఫ్ 3 cars ఇన్ ద రేషియో 3:4:7 అయినట్లయితే
టైం ఎంత తీసుకుంటుంది. ఇక్కడ మనము ఆల్రెడీ చూసాము ఏంటి, స్పీడ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ టైం అనేది తగ్గుతూ ఉంటుంది, రైట్. స్పీడ్ తగ్గే కొద్దీ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ అంటే ఏంటి, 3:4:7 అనమాట. అలాంటప్పుడు టైం కనుక్కోవాలంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి, 3 వచ్చేసరికి 1/3 అవుతుంది, 4 వచ్చేసరికి 1/4 అవుతుంది, 7 వచ్చేసరికి 1/7. దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఫైనల్గా 28:21:12 అనమాట. అంతే కదా, 3 కాబట్టి 4 7s ఎంత, 28, 4 ఇక్కడ ఉంది, 3 7s ఎంత, 21, 7 ఇక్కడ ఉంది. సో 3 4s ఎంత, 12. కాబట్టి 28:21:12. ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్, అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు, ఏ అండ్ బి అనమాట, ఒక కార్ మీద. అంటే కార్ వచ్చేసరికి ఏమో ఐ థింక్ నేను బిగ్ బాస్ చూసారండి, విన్నర్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా వచ్చాడు. సో కంగ్రాచులేషన్స్. అతనికి వచ్చేసరికి ఐ థింక్ వితారానా సమ్ ఏదో కార్ ఇచ్చారనమాట. సో ఆ కార్లో మనోడు బయలుదేరాడు. సో ఇక్కడ వచ్చేసరికి ఆ కారే తీసుకున్నాం అనమాట. మనోడు ఎందుకు, ఇక్కడ 2 కార్లు కదా, ఓకే ఫైన్ సరే. అయితే కార్లో స్టార్టెడ్ ఎట్ 8:30 AM అనమాట. 8:30 AM అంటే ఏంటి, 8:30కి స్టార్ట్ అయ్యాడు అనమాట ఒక అతను. ఎక్కడి నుంచి, ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 40 km/h వెళ్తున్నాడు. సెకండ్ ఇంకో కార్ వచ్చేసరికి ఏమో బి పాయింట్ నుంచి చూడండి, ఫ్రమ్ బి టువర్డ్స్ ఏ అంటే ఏ వైపు వెళ్తుంది. ఎంత స్పీడ్తో వెళ్తుంది, 70 స్పీడ్తో వెళ్తుంది. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 10కి స్టార్ట్ అవుతుంది అనమాట, రైట్. ఇది 10కి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ కార్ వచ్చేసరికి 8:30కే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 10కి ఇది స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఎక్కడికి వచ్చేస్తుంది, యాక్చువల్గా మనకి డిస్టెన్స్ ఎంత, 280, రైట్, 280 km అనమాట. సో 8:30 నుంచి 10కి మధ్యలో టైం ఎంత, 1.5 hour అనమాట. 1.5 hour ఇది ట్రావెల్ చేయాలి. అయితే గంటకి 40 km అయినప్పుడు గంటన్నరకి ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది, 60 km ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే ఈ కార్ వచ్చేసరికి 10కి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఈ 2 కార్లకు మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి ఏమవుతుంది, 220 km అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సింపుల్గా ఒక కార్ వచ్చేసరికి ఇక్కడ 8:30కి స్టార్ట్ అయింది, ఇంకో కార్ ఏమో 10కి స్టార్ట్ అయింది. 10కి స్టార్ట్ అయ్యే లోపు ఈ కారు ఎంత ట్రావెల్ చేసింది, 60 km ట్రావెల్ చేసింది. 60 km ట్రావెల్ చేసినప్పుడు 280 km-లోంచి 60 km పోగా మిగతాది ఎంత, 220 km అనమాట. సో ఈ 2 కార్లకి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 220 km. ఓకే, ఇప్పుడు చూద్దాము అసలు ఎలా చేయాలి. అయితే ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదండి, 220 km. ఇప్పుడు ఎంత టైం అప్పుడు అవి 2 మీట్ అవుతాయి అన్నాడు. ఎంత టైం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అనమాట. డిస్టెన్స్ అంటే ఎంత, 220 km. 280 కాదు, 220. ఎందుకంటే అవి 2 వచ్చేసరికి ఏమో 10కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, 220 km అనమాట. కాబట్టి 220 బై రిలేటివ్ స్పీడ్ అన్నాడు. 2 ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి అనమాట. అంటే ఒకటేమో 70, ఇంకోటేమో 40. అప్పుడు ఎంత అవుతుంది, 110 అనమాట రిలేటివ్ స్పీడ్. కాబట్టి 220/110 అంటే ఎంత, 2 hours, రైట్. ఓకే, 2 hours అంటే 2 hours తర్వాత ఆ 2 కార్స్ మీట్ అవుతాయి అనమాట. అంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ అవుతాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేసాం, 10 వరకు మనకు తెలిసిందనమాట. 2 గంటల తరువాత అంటే ఎప్పుడు, మధ్యాహ్నం 12 గంటలకి అవి 2 క్రాస్ అవుతాయి అనమాట. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, ఇక్కడ ఏమడిగాడు, ఎన్నింటికి అన్నాడు, టైమ్ ఎట్ విచ్ బోత్ కార్స్ మీట్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఎన్ని గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి. మధ్యాహ్నం 12 గంటల ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి వచ్చేసరికి ఏమో ఏబీసీ కార్లు టైం ఎంత పడుతుందని చెప్పి ఇచ్చాడు అనమాట. రేషియో ఏంటి, 3:4:7 అని ఇచ్చాడు. తర్వాత కార్ ఏ స్పీడ్ వచ్చేసరికి ఏమో బి అంటే కార్ బి స్పీడ్ కంటే 28 km ఎక్కువ అన్నాడు. కాబట్టి టైం ఎంత పడుతుంది, సి కార్తో 816 km కవర్ చేయడానికి అన్నాడు. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో చూసాం, ఏమని, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. అయితే ఇక్కడ మనం ఎలా చేయాలంటే మనకి ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అంటే ఏంటి, 3:4:7,
ఓకే, తర్వాత వాటికి స్పీడ్ రేషియో ఏమైతే ఉంటుంది, ఇన్వర్స్. అంటే 3 ఏమో 1/3 అయింది, 4 ఏమో 1/4 అయింది, 7 ఏమో 1/7 అయింది. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది, యాక్చువల్ రేషియో 28:21:12 అనమాట. ఓకే, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ కార్ ఏ ఈజ్ 28 కిలోమీటర్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ కార్ బి. అంటే ఏంటంటే ఈ 28 ఓకే 21 ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 28 km/h అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆల్రెడీ రేషియో కాన్సెప్ట్ అనేది తెలుసు. అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కనుక అనుకున్నట్లయితే అన్నిటికీ 28x మైనస్ 21x ఈక్వల్ టు ఏమై ఉంటుంది, 28 కిలోమీటర్స్ అనమాట. అంతే కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 28. అలాంటప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 4 అవుతుంది, రైట్. 7x ఈక్వల్ టు 28 అంటే x ఈక్వల్ టు ఎంత, 4. తరువాత అలాంటప్పుడు సి స్పీడ్ ఏమవుతుంది, 12 × 4 అంటే ఎంత, 48 కిలోమీటర్స్ అనమాట. 48 km/h అనమాట. అయితే ఇక్కడ మనం సి కార్తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, 816 కిలోమీటర్స్ అనమాట. కాబట్టి 816 బై ఇక్కడ స్పీడ్ ఎంత, 48. కాబట్టి సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 17 వచ్చింది అనమాట. అంటే 17 గంటలు పడుతుంది అనమాట. 17 గంటలు అంటే ఇక్కడ ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఏమో మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రియా సాయిరామ్ ప్రియా వచ్చేసరికి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరింది అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒకరోజు వచ్చేసరికి ఏమో తను రోజు వెళ్ళే స్పీడ్ కంటే 3 కిలోమీటర్లు ఎక్కువగా ట్రావెల్ చేసింది. అలాంటప్పుడు ఆఫీస్కి 40 నిమిషాలు ఎర్లీగా వెళ్ళిపోయింది. తర్వాత రోజు వెళ్ళే స్పీడ్ కంటే 2 కిలోమీటర్లు తగ్గించి ట్రావెల్ చేసింది. అలాంటప్పుడు ఆఫీస్కి ఏమో 40 కిలోమీటర్లు లేట్గా వెళ్ళింది. అలాంటప్పుడు వాళ్ళ ఇంటికి ఆఫీస్కి మధ్య దూరం ఎంత కనుక్కుందాం. అయితే ఇదే ఆన్సర్ అనమాట. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ నార్మల్గా మనకి తెలుసు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట, రైట్. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి, టైం అనేది తెలుసు. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమో డిస్టెన్స్ తెలియదు కాబట్టి డి అనుకుంటాము, స్పీడ్ తెలియదు కాబట్టి యాక్చువల్ స్పీడ్ ఎక్స్ అనుకుందాము. ఓకే, ఇది వచ్చేసరికి ఏమో యాక్చువల్ టైం అనమాట, మైనస్ ఆ తర్వాత మళ్ళీ డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేశారు, 3 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేశారు. కాబట్టి x+3 ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 40 నిమిషాలు అనమాట. అంటే 40 నిమిషాలు ఎర్లీగా వెళ్ళింది కాబట్టి 40/60 ఎందుకు వేసాను, ఇది మినిట్స్ అన్నాడు కాబట్టి నేను అవర్స్లోకి మార్చాను. ఎందుకంటే ఇదంతా km/h ఉంది కాబట్టి 40/60 అంటే ఎంత మనకు వచ్చింది, 2/3. ఓకే, ఒక ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, షీ రెడ్యూస్డ్ హర్ స్పీడ్ బై 2 km/h అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమో డిస్టెన్స్ డి రెడ్యూస్ చేసినప్పుడు స్పీడ్ ఎంత, x-2 మైనస్ నెక్స్ట్ యాక్చువల్ టైం ఏంటి, d/x. అలాంటప్పుడు మనకి ఎంత లేట్ అయింది, 40 మినిట్స్ లేట్ అయింది. 40 మినిట్స్ లేట్ అవ్వడం అంటే 2/3 అవర్స్ అనమాట. ఇక్కడ 2/3 ఈక్వల్ కాబట్టి నేనేం చేశాను, d/x మైనస్ d/x+3 ఈక్వల్ టు d/x-2 మైనస్ d/x అని చెప్పేసి రాసుకోవచ్చు కదా, డెఫినెట్గా రాసుకోవచ్చు. అయితే అలాంటప్పుడు మనకి x ఈక్వల్ టు ఎంత, 12 వచ్చింది అనమాట. ఇది సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 12 వచ్చింది. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో x ఈక్వల్ టు ఎంత, 12 వచ్చింది. ఆ తర్వాత 12ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో అప్పుడు డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత వచ్చింది, 40 కిలోమీటర్లు వచ్చింది అనమాట. ఓకే, x ఈక్వల్ టు 12 అయితే d/12 మైనస్ d/15 ఈక్వల్ టు 2/3. అలాంటప్పుడు d ఈక్వల్ టు ఎంత, 40 అంటే ఆప్షన్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్. ఓకే, మన ఆన్సర్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక థీఫ్ ఒక కారు కొట్టేశాడు అనమాట. ఈ బాబు వచ్చేసరికి 10:30 కొట్టేశాడు. తర్వాత దూరం 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు అనమాట. కానీ పోలీస్కి వచ్చేసరికి 12 గంటలకి తెలిసింది. అయితే పోలీసు 12 గంటల నుంచి చేజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, అయితే ఎంత స్పీడ్తో చేజ్ చేశాడు, 90 కిలోమీటర్ స్పీడ్. అంటే దొంగ ఏమో 60 కిలోమీటర్లు, పోలీసు వచ్చేసరికి 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు అనమాట. అలాంటప్పుడు ఎంత టైంలో పోలీస్ పట్టుకుంటాడు, ఎన్ని కిలోమీటర్ల తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటి, థీఫ్ 10:30కి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ 10:30కి స్టార్ట్ అయిన తర్వాత 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు. ఓకే, అయితే గంటకి ఇతని
స్పీడ్ ఎంత 60 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ గంటన్నర అంటే 12 noon అన్నాడు కదా, కాబట్టి 12 గంటలకి 12 గంటలు ఎంత ఎంత 1.5 hour. 1.5 hourలో ఎంత 90 కిలోమీటర్స్ అనమాట. కాబట్టి 12 noonకి అంటే 12 గంటలకి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, 90 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అప్పుడు పోలీస్ ఆయన చూశాడు అనమాట. అప్పుడు 12 గంటలకి స్టార్ట్ అయ్యాడు. ఇలాంటి ఇప్పుడు ఏం చేయాలి? అయితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏమో 12 గంటలకు చూసినప్పుడు పోలీస్కి థీఫ్కి డిస్టెన్స్ ఎంత 90 కిలోమీటర్లు అనమాట. అయితే టైం వచ్చేసరికి ఏమవుతుందంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. సింపుల్. మనం మీట్ ఈచ్ అదర్ అన్నా, లేకపోతే టైం టేకెన్ బై పోలీస్ టు క్యాచ్ ద థీఫ్ అన్నా, లేకపోతే ట్రైన్స్ బోత్ మీట్ ఈచ్ అదర్ ఎట్ ద సేమ్ టైం అన్నా, అంతా సేమ్ అంతే అనమాట. సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ అంటే ఎంత 90 కిలోమీటర్స్. రిలేటివ్ స్పీడ్ అంటే ఎంత, థీఫ్ వెనకాలే పోలీస్ వెళ్తున్నాడు కాబట్టి సేమ్ డైరెక్షన్ అనమాట. సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ A మైనస్ B అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి పోలీస్ స్పీడ్ ఎంత 90, థీఫ్ స్పీడ్ ఎంత అంటే దొంగ స్పీడ్ ఎంత 60. కాబట్టి 90 మైనస్ 60 అంటే ఎంత 30. అంటే మనకి ఆన్సర్ ఎంత 3 గంటలు అనమాట. కాబట్టి ఎన్ని గంటల్లో పోలీసు క్యాచ్ చేస్తాడు థీఫ్ని అంటే 3 గంటల్లో క్యాచ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు కవర్ చేశాడు అంటే 3 గంటలు. ఓకే, 3 గంటలు ఇంటూ పోలీస్ స్పీడ్ గంటకి ఎన్ని కిలోమీటర్లు 90 కిలోమీటర్లు. కాబట్టి 3 గంటల తర్వాత 270 కిలోమీటర్లు అనమాట. సో ఆప్షన్ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏమో 3 గంటలు 270 కిలోమీటర్లు. ఇక్కడ మనకు వచ్చేసరికి 12 గంటల తర్వాత నుంచి 3 గంటలు అంటే ఎప్పుడు 3 PM అనమాట. తర్వాత ఎన్ని కిలోమీటర్లు 270 కిలోమీటర్లు. కాబట్టి ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 2 ట్రైన్స్, వాటి లెంగ్త్ వచ్చేసరికి 240 మీటర్లు 360 మీటర్లు అనమాట. సో అవి రెండు క్రాస్ అయినాయి. ఓకే, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడేమో 20 సెకండ్స్లో క్రాస్ అవుతాయి. అదే సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడేమో 60 సెకండ్స్లో క్రాస్ అవుతాయి. అలాంటప్పుడు ఫాస్టర్ ట్రైన్ ఏదైతే ఉందో అది 1008 కిలోమీటర్స్ని ఎంత టైంలో రీచ్ అవ్వగలదు అని అనమాట. అయితే దీన్ని ఎలా చేయొచ్చు, ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఏదైనా క్రాస్ అవ్వాలన్నా కానీ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ యూజువల్గా మనకు వచ్చేసరికి ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ అవ్వడం. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే డిస్టెన్స్ బదులు సమ్ ఆఫ్ ట్రైన్ లెంగ్స్. అంతే కదా, ఒక ట్రైన్ ఉంది ఇంకో ట్రైన్, కాబట్టి రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వాలి కాబట్టి మనం ఫుల్ లెంగ్త్ తీసుకుంటాం అనమాట. సమ్ ఆఫ్ ట్రైన్ లెంగ్స్ బై రిలేటివ్ స్పీడ్ అనమాట. ఇక్కడ ఫాస్టర్ అంటే బాగా స్పీడ్కి వెళ్ళే ట్రైన్ స్పీడ్ ఏమో అదే ఎక్స్ అని, నెక్స్ట్ స్లోగా వెళ్ళే దాని స్పీడ్ ఏమో వై అని అనుకున్నాం. అలాంటప్పుడు ఇక ట్రైన్ లెంగ్స్ అంటే ఎంత మనకి 240 ప్లస్ 360. అలాంటప్పుడు ఎంత అయింది 600 బై ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్ అయినట్లయితే మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది, రిలేటివ్ స్పీడ్ అనేది ప్లస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అనమాట. ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్ అంటే 20 సెకండ్స్. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఎంత 30 అవుతుంది. అదే నెక్స్ట్ కండిషన్ ఏమిచ్చాడు 60 seconds టు క్రాస్ ద స్లోయర్ ట్రైన్ వెన్ బోత్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అయినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ట్రైన్ లెంగ్స్ ఎంత 600 బై రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది 60, రైట్, 60 seconds కాబట్టి. అలాంటప్పుడు ఎక్స్ మైనస్ వై ఏమవుతుంది 10 అవుతుంది అనమాట. సో ఇవి రెండు సాల్వ్ చేసినప్పుడు ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 20 మీటర్ పర్ సెకండ్, స్లోయర్ వచ్చేసరికి 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్ని నేను కిలోమీటర్ పర్ అవర్గా మార్చాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది అవర్స్లో కావాలి, టైం నీడెడ్ ఇన్ అవర్స్. కాబట్టి 20 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చవచ్చు 20 ఇంటూ 18/5. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే 18/5. కాబట్టి 20 ఇంటూ 18/5 అంటే ఎంత 72 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అలాంటప్పుడు 1008 కిలోమీటర్స్ని 72 కిలోమీటర్ పర్ అవర్లో ఎంత టైంలో మనం కవర్ చేయొచ్చు అంటే 14 అవర్స్లో కవర్ చేయొచ్చు అనమాట. 14 అవర్స్ మనకు ఆప్షన్. ఓకే, మనకు ఆన్సర్ వచ్చింది. ఏ ఆప్షన్ 14 కాబట్టి ఆప్షన్ 3 అనమాట. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2 ట్రైన్స్ అనమాట. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చూడండి, 2 ట్రైన్లు సేమ్ లెంగ్త్. ఓకే, సో వేరు లెంగ్త్ కాదు సేమ్ లెంగ్త్ ఉన్నాయి అనమాట. అయితే దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. 54 కిలోమీటర్ 36 కిలోమీటర్. అయితే ఫాస్టర్ ట్రైన్ వచ్చేసరికి ఏమో క్రాసెస్ ఎ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద స్లోయర్ ట్రైన్. అంటే స్లోగా వెళ్ళే ట్రైన్లో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన్ని 40 సెకండ్లో క్రాస్ చేసినట్లయితే అలాంటప్పుడు ఫాస్టర్ ట్రైన్ స్లోయర్ ట్రైన్ని కంప్లీట్గా ఎప్పుడు క్రాస్ చేస్తుంది. ఇదిగో చూడండి,
ఇది ఒక ఫాస్ట్ ట్రైన్, ఇదేమో స్లో ట్రైన్. ఓకే, ఇది ఫాస్ట్గా వెళ్ళేది అంటే 54 km/hలో వెళ్తుంది. ఇది వచ్చేసరికి స్లో ట్రైన్ అనమాట, 36 km/h. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక 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 అతను స్లో ట్రైన్లో కూర్చొని ఉన్నాడు. అంటే ఈ ట్రైన్లో ఇది చూసారా, ఒక బొడ్డోడు కూర్చొని ఉన్నాడు, వీడే అనమాట దొంగోడు. ఓకే, అయితే వీడిని ఈ ట్రైన్ క్రాస్ చేసేసింది. ఎంత టైంలో క్రాస్ చేసింది? 40 secondsలో క్రాస్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం వచ్చేసరికి ఏం చూడాలంటే ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ ఎంత? 54 km, స్లోయర్ ట్రైన్ ఎంత? 36. ఓకే, అయితే ఈ ఫాస్టర్ ట్రైన్ వచ్చేసరికి ఏమో స్లో ట్రైన్ మొత్తాన్ని కాకుండా ఒక అతన్ని మాత్రమే క్రాస్ చేస్తుంది. అలాంటప్పుడు మనకి ఒక లెంగ్తే సరిపోతుంది, రైట్? ఒక లెంగ్త్ మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? ఎల్ బై తర్వాత వచ్చేసరికి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి రెండు ట్రైన్లు, ఈ ట్రైన్ మూవ్ అవ్వకుండా లేదు, మూవ్ అవుతూనే ఉంది. అది రెండు ట్రైన్స్ మూవ్ అవుతున్నాయి. ఒకవేళ ఇది కనుక ఐడియల్గా కానీ ఉన్నట్లయితే ఉట్టి స్పీడే తీసుకుంటాం అనమాట. అదే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి రెండు ట్రైన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి కాబట్టి, వెళ్తూ ఉన్నాయి కాబట్టి సేమ్ డైరెక్షన్లో, అలాంటప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? వీటి డిఫరెన్స్ అవుతుంది అనమాట. 84 - 36 × 5/18. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమవుతుంది? ఎన్ని సెకండ్స్లో ఇది క్రాస్ చేస్తుంది? 40 secondsలో. కాబట్టి ఒక ట్రైన్ లెంగ్త్ ఎంత వస్తుంది మనకి? 200 meters వస్తుంది అనమాట. వచ్చింది కదా, పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఫుల్ ట్రైన్ని క్రాస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అన్నాడు. ఫుల్ ట్రైన్ని క్రాస్ చేయాలంటే ఎంత పడుతుంది? రెండు సేమ్ లెంగ్త్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి L+L అంటే ఎంత? 2L బై ఇక్కడ వచ్చేసరికి రిలేటివ్ స్పీడ్ ఎంత? రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి 54 - 36 అనమాట. అంటే ఎంత? 18 × 5/18 ఎంత? 5. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి L అంటే ఎంత? 200 కాబట్టి 2 × 200/5 అనమాట. అంటే 540 అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంత? 80 seconds అనమాట. సో ఎంత టైం పడుతుంది? ఫాస్టర్ ట్రైన్ స్లోయర్ ట్రైన్ క్రాస్ చేయాలంటే 80 seconds పడుతుంది. 80 seconds అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఓకే, సింపుల్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఏమో ఫాస్టర్ ట్రైన్ మనం ఆ స్లో ట్రైన్లో ఎవరైతే కూర్చున్నారో అతన్ని క్రాస్ చేయడము, ఫాస్టర్ ట్రైన్ స్లోయర్ ట్రైన్ మొత్తాన్ని క్రాస్ చేసినప్పుడు ఎంత టైం పడుతుందో తెలియాలి. ఇక్కడ వచ్చేసరికి స్లో ట్రైన్లో ఎవరైతే కూర్చున్నారో అలాంటప్పుడు ఫుల్ లెంగ్త్, అది రెండు ట్రైన్ లెంగ్త్ ఒకే లెంగ్త్ తీసుకుంటాం అనమాట. కాబట్టి L బై రిలేటివ్ స్పీడ్, రెండు ట్రైన్స్ మూవింగ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి మైనస్ వస్తుంది. కాబట్టి వచ్చేసరికి 54 - 36 = 5/18. సో దీన్ని సాల్వ్ చేసి L వచ్చేసరికి 200 meters వచ్చింది. ఇప్పుడు రెండు ట్రైన్స్ ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ మొత్తాన్ని క్రాస్ చేయడం కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి లెంగ్త్ వస్తుంది. లెంగ్త్ ఎంత వస్తుందంటే రెండు ట్రైన్ లెంగ్త్ తీసుకుంటాం కాబట్టి 2L అనమాట. బై రిలేటివ్ స్పీడ్ వచ్చేసరికి ఇది. సో ఫైనల్గా వచ్చేసరికి ఆన్సర్ 80 seconds. 80 seconds అంటే ఎంత? ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డ్రైన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ బేసిక్గా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్తాను, ఆ తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్స్ చేసేద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, సింపుల్. ఇదేమో విజయవాడ, ఇది వచ్చేసరికి ఏమో భవానీ ఐలాండ్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ నుంచి మన బుడ్డోడు వచ్చేసరికి ఏమో బోట్ తీసుకున్నాడు, ఇక్కడికి వెళ్ళాలనుకున్నాడు, ఎక్కడికి బీకి వెళ్ళాలనుకున్నాడు, అంటే భవానీ ఐలాండ్కి వెళ్ళాలనుకున్నాడు. ఇక్కడ వాటర్ వచ్చేసరికి భవానీ ఐలాండ్ వైపే వెళ్తుంది. అంటే వాటర్ వచ్చేసరికి ఎట్లా వెళ్తుంది? ఒక డైరెక్షన్, సర్టెన్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇటువైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ బుడ్డోడు వచ్చేసరికి డైరెక్ట్గా వెళ్తాడు కాబట్టి ఇతను వచ్చేసరికి ఏమో ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు? X కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు. ఈ వాటర్ స్పీడ్ వచ్చేసరికి ఎంత? Y స్పీడ్లో ఉంది. దీన్ని వచ్చేసరికి స్టిల్ వాటర్ అంటారు, దీన్ని వచ్చేసరికి ఏమో స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటారు అనమాట. ఓకే, అంటే ప్రవాహ వేగము, స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే ప్రవాహ వేగము, ఇది వచ్చేసరికి ఏమో వ్యక్తి వేగము. ఓకే, అయితే ఈ వీడు భవానీ ఐలాండ్కి ఏ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాడో ఈ వాటర్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రీగా నిన్ను తీసుకెళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనకు స్పీడ్ వచ్చేసరికి రెండు కలిసినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ అంటారు అనమాట. అంటే దీన్ని ఏంటి? సవ్య దిశన ప్రవాహ దిశ. ప్రవాహ దిశలో వచ్చేసరికి స్పీడ్ ఎంత అవుతుంది? X+Y అనమాట. అదే మన భవానీ ఐలాండ్ నుంచి విజయవాడ రావాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏంటి? మనోడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఎంత స్పీడ్లో స్టార్ట్ అవుతాడు? X స్పీడ్లోనే స్టార్ట్ అవుతాడు. కానీ ఈ వాటర్ ఏదైతే ఉందో అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, అంటే మనల్ని ఆపేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన స్పీడ్ అనేది ఎంత తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని వచ్చేసరికి వ్యతిరేక దిశలో వచ్చేసరికి ఏమవుతుందంటే X అంటే మన స్పీడు మైనస్ ప్రవాహ దిశ అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్ అనమాట, Y అనమాట.
కాబట్టి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ వై అని, అప్ స్ట్రీమ్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, ఎక్స్ వచ్చేసరికి ఏమో స్టిల్ ఇన్ వాటర్, వై వచ్చేసరికి ఏమో స్పీడ్ ఆఫ్ కరెంట్. ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చేసేద్దాం. ఇక్కడ మనకేం చెప్పాడు, ఇది నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ ఇనీషియల్గా అటెంప్ట్ చేయొద్దు, లాస్ట్లో అటెంప్ట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది చాలా క్యాలిక్యులేషన్ అనమాట, క్యాలిక్యులేటెడ్. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి టైం అనేది ఎక్కువగా తినేస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్ ఈజీయే కానీ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు డూ దిస్ ప్రాబ్లమ్ ఇనీషియల్లీ. ముందుగానే ఈ ప్రాబ్లం చేయొద్దు, లాస్ట్లో చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసరికి మ్యాన్ 11 గంటల్లో 26 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇక్కడ వ్యతిరేక దిశ అంటే ఇట్లా రావడము, 36 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇట్లా వెళ్ళడం, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడము, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడము. ఓకే, సో ఎంత 11 గంటల్లో చేశాడు అనమాట. తర్వాత ఇంకొక ఈక్వేషన్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే వ్యతిరేక దిశ, 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమో సవ్య దిశ, ఐ థింక్ ప్రవాహ దిశలో వచ్చేసరికి 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి అతనికి 13 గంటలు పట్టింది అనమాట. అలాంటప్పుడు రేషియో ఎంత, స్టిల్ ఇన్ వాటర్ అంటే ఇక్కడ ఎక్స్ వై ఎంత అన్నాడు రేషియో. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మనకేమి ఇచ్చాడు 26 కిలోమీటర్స్ వచ్చేసరికి ఏమో అప్ స్ట్రీమ్ వచ్చేసరికి ఏమో ఎక్స్ మైనస్ వై, రైట్. సో ప్లస్ ఎందుకు, రెండు కలిపి కదా, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు కలిపి మనకి 11 గంటలు. కాబట్టి ఇది వచ్చేసరికి ఏమో అప్ స్ట్రీమ్ది, ఇది వచ్చేసరికి ఏమో డౌన్ స్ట్రీమ్ 36/x + 5, ఇదొక ఈక్వేషన్. తర్వాత 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీము ఇది, తర్వాత 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్, దీనికి ఎంత 13 గంటలు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుందని నేనేం చేశానంటే ఏ అనుకున్నాను అనమాట. ఏ ఈక్వల్ టు ఏమో 1/x + y, బి ఈక్వల్ టు ఏమో 1/x - y అనుకున్నాను. అలాంటప్పుడు వచ్చేసరికి మనకి ఈక్వేషన్స్ ఏమవుతాయి, 36a + 26b = 11, 44a + 30b = 13 అనమాట. సాల్వ్ చేసినట్లయితే a = 1/8 వచ్చింది. అలాంటప్పుడు x + y ఏమవుతుంది, 8 అవుతుంది, రైట్. ఇక్కడ b ఈక్వల్ టు ఏమైంది, 1/4 వచ్చింది. x - y ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 4 అవుతుంది. ఎందుకు b = 1/x - y = 1/4 అంటే x - y = 4 అనమాట. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్లయితే x ఈక్వల్ టు ఏమో 6, y ఈక్వల్ టు ఏమో 2. x అంటే ఏంటి మనకి ముందుగానే చూసాం, స్టిల్ వాటర్ అనమాట, అంటే మనిషి వ్యక్తి వేగం అనమాట. తర్వాత y ఈక్వల్ టు 2 అనమాట. y ఈక్వల్ టు 2 అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రవాహ వేగం ఐ థింక్. సో ఇక్కడ మనకి రేషియో వచ్చేసరికి ఏమవుతుంది 6:2 అనమాట. 6:2 అంటే 3:1. ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఏంటంటే రేసెస్ అనమాట. రేసెస్ అంటే ఇప్పుడు మనోడు ఉన్నాడు, వీడు హుసేన్ బోల్ట్ అనమాట. వీడు వచ్చేసరికి ఏమో నేనే. అయితే హుసేన్ బోల్ట్ వచ్చేసరికి ఏమో యాక్చువల్గా మేమిద్దరం వచ్చేసరికి 1500 మీటర్ రేస్లో పాల్గొంటున్నాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే వీడు చాలా స్పీడ్గా పరిగెడతాడు కాబట్టి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి వీడేం చేశాడు, అరే సరే నువ్వు ఇట్లా కదా, నువ్వు లోకల్ అడుగు కదా, సరే ఎందుకు నువ్వు పరిగెత్తడం, నీకు నేను ఒక అడ్వాంటేజ్ ఇస్తున్నాను. 300 మీటర్స్, సి ఏ ఈజ్ ఎహెడ్ ఆఫ్ బి విత్ స్టార్ట్ ఆఫ్ 300 మీటర్స్ అంటే పందెంలో 3 నుండి 300 మీటర్ల దూరం ముందుకు ఏ ఉంటే, అంటే వీడు హుసేన్ బోల్ట్ వచ్చేసరికి 1500 మీటర్లు పరిగెత్తాలైతే వీడు వచ్చేసరికి 1200 మీటర్లు పరిగెత్తితే సరిపోతుంది. ఎందుకు, 300 మీటర్లు ముందుగా ఉన్నాడు కాబట్టి, రైట్. అయితే ఇక్కడ ఏ స్పీడ్ వచ్చేసరికి ఏమో 2, బి స్పీడ్ వచ్చేసరికి ఏమో 3. ఇక్కడ డైరెక్ట్గా 2:3 అన్నాడు. సో నేను 2 అనేసుకున్నా. ఏ ఈక్వల్ టు 2 అనుకున్నాను, బి ఈక్వల్ టు 3 అనుకున్నాను. ఓకే, అయితే ఇక్కడ మనం వచ్చేసరికి ఈ రేస్ అనేది ఎవరు గెలుస్తారు, ఎన్ని మీటర్లతో గెలుస్తారు. ఓకే, ఇక్కడ నేను అనుకున్నది ఏంటి, బి అనేవాడు 3 స్పీడ్తో పోతున్నాడు, ఏ అనేవాడు వచ్చేసరికి 2 స్పీడ్తో పోతున్నాడు, రైట్. 2 మీటర్/సెకండ్ అనమాట. బి వచ్చేసరికి 3 మీటర్/సెకండ్. అలాంటప్పుడు బి వచ్చేసరికి 1500 మీటర్స్ని ఎంత టైంలో కవర్ చేయగలడు, ఇక్కడ చూడండి. బి వచ్చేసరికి 3 మీటర్/సెకండ్లో వెళ్ళినట్లయితే ఎంత టైం పడుతుంది, 500 సెకండ్స్ పడుతుంది అనమాట. ఆ 500 సెకండ్స్లో మన ఏ అనేవాడు 2 మీటర్/సెకండ్ స్పీడ్తో ఎంత ట్రావెల్ చేయగలడు, 500 × 2 అంటే 1000 మీటర్స్ అనమాట, రైట్. అలాంటప్పుడు వీడు కేవలం 1000 మీటర్సే ట్రావెల్ చేయగలడు. కానీ బి అనేవాడు మొత్తం
అయిపోయింది అనమాట, 1500 రీచ్ అయిపోయాడు. అలాంటప్పుడు ఏ వచ్చేసరికి ఇంకా 200 మీటర్లు వెనకబడి ఉన్నాడు అనమాట. ఓకే, అదే ఆన్సర్. ఇక్కడ ఎవరు గెలిచారు? బి అనేవాడు గెలిచాడు. తర్వాత ఎన్ని మీటర్లు వెనకబడి ఉన్నాడు? ఏ 200 మీటర్లతో గెలిచాడు అనమాట. ఓకే, అర్థమైంది కదండి, సింపుల్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు అనమాట రేసర్స్. అంటే ఏ ఉంటాడు, బి ఉన్నాడు అనుకోండి. ఏ ఈజ్ ఎహెడ్ అంటే ఏంటంటే వాడికి అడ్వాంటేజ్ ఉందన్నమాట. అడ్వాంటేజ్ ఇక్కడ వచ్చేసరికి వీడు ఇవ్వడం ఏంటి, 300 మీటర్స్ అడ్వాంటేజ్ ఇచ్చాడు. 300 మీటర్స్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ బి కనుక 1500 ట్రావెల్ చేయాలైతే ఏ వచ్చేసరికి 1200 ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలాంటప్పుడు ఏ స్పీడ్ 2, బి స్పీడ్ 3 కనుక అయినట్లయితే ఎవరు గెలుస్తారు అంటే బి వచ్చేసరికి నార్మల్గా మొత్తం ట్రావెల్ చేయాలంటే ఎంత పడుతుంది? 500 సెకండ్స్. ఓకే, 1500 మీటర్స్ని 3 మీటర్ పర్ సెకండ్స్తో 500 సెకండ్స్ పడుతుంది. ఏ వచ్చేసరికి 500 సెకండ్స్లో ఎంత ట్రావెల్ చేయగలడు? ఓన్లీ 1000 మీటర్స్ అనమాట. 1200 ట్రావెల్ చేయలేకపోతున్నాడు, ఇంకా 200 మీటర్స్ వెనకాల పడి ఉన్నాడు, రైట్. కానీ అప్పటికే బి వచ్చేసరికి రీచ్ అయిపోయాడు. సో ఎవరు గెలిచేశారు? బి అనేవాడు గెలిచేశాడు. ఏ వచ్చేసరికి ఎంత? 200 మీటర్స్ వెనకబడి ఉన్నాడు. అంటే డిఫరెన్స్ ఏంటి? 200 మీటర్స్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి అంటే 200 మీటర్స్. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి 3 అనమాట ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అర్థమైనాయి అనుకుంటా కదా. ఇది రేసెస్, ఇది వచ్చేసరికి రేస్ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి అండి, సింపుల్గా డెడ్ హీట్ అంటారు. డెడ్ హీట్ అంటే ఏంటంటే ఇద్దరు ఒకే టైంలో కనుక రీచ్ అయినట్లయితే దాన్ని డెడ్ హీట్ అంటారు అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇద్దరు కనుక ఈ పోస్ట్ని ఒకే టైంలో రీచ్ అయినట్లయితే దాన్ని డెడ్ హీట్ అంటారు. ఓకే, ఐ హోప్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అంటే అసలు ఎలాగా ఏంటి అని చెప్పేసి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఇంకొకటి అండి, ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అనేది వస్తుందని చెప్పేసి చెప్పారు. సో మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలో వస్తుందని చెప్పారు. సో ఐ థింక్ నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ అండి, ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా ఇంకా ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఐ థింక్ ప్రెజెంట్ వచ్చేసరికి రీఫార్మ్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి డోంట్ గివ్ అప్ అండి, గట్టిగా ప్రిపేర్ అయ్యారంటే 2026లో జాబ్ అనేది కొట్టేసేయచ్చు అనమాట. ఓకే, సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో నా వంతు హెల్ప్ నేను చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండి. అండ్ వాట్స్ నెక్స్ట్, ఏవైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏదైనా కానీ ఈ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.